హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీస్లో తెలంగాణ స్పెషల్ సవారీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇవి తెలంగాణలో ఫెస్టివల్స్ అప్పుడు చాలా ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు. చాలా క్రిస్పీగా ఉంటాయి. సింపుల్గా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎంతో టేస్టీగా ఉండే ఈ సవారీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్ తీసుకొని జల్లించుకున్న మైదా పిండిని 1 కప్పు వేసుకోవాలి. వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ 3 చిటికెళ్ళ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వాముని చేతులు వేసుకొని బాగా నలిపి అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసేసుకొని పిండినంతా కూడా బాగా ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని, ఇప్పుడు ఈ పిండిని ఎలా మనం కలుపుకోవాలి అంటే పిండిని కొంచెం ఒత్తిపడితే ముద్దలాగా అయ్యేలాగా ఉండేలాగా చూసుకొని కలుపుకోవాలి. కొంచెం అలా ఉండలాగా అవ్వట్లేదంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ పూర్తిగా చపాతీ ముద్దలాగా ఎలాగైతే మనం ప్రిపేర్ చేసుకుంటామో అలాగ బాగా కలుపుకోవాలి. పిండి అనేది మనకి పూరి చేసేటప్పుడు గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడైతేనే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ పాటు బాగా నాననివ్వాలి. అలా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండి అంతా కూడా చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. మనం పూరీకైతే ఎలాగా చిన్నగా చేసుకుంటామో అలాగా చేసుకొని అన్నిటినీ కూడా రౌండ్గా చేసుకున్న ఈ బాల్స్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇప్పుడు మనం పూరీలను ఎలాగైతే బెలాయించుకుంటామో అలాగా ఒక్కొక్కటిగా తీసుకొని పైన పిండిని వేసుకుంటూ పూరీలాగా ఎంత వీలైతే అంత సన్నగా ప్రెస్ చేసుకోవాలి. చాలా పతలాగా పాపడు ఎలాగ ఉంటాయో అలాగా ప్రిపేర్ చేసుకొని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి. మీకు చూపించేంత మందంతో తయారు చేసుకోవాలన్నమాట. మనకి ఎంత స్ప్రెడ్ చేసుకునేంత ఉంటే అంత సన్నగా చేసుకోవాలి. ఇలా మీకు చూపించేలాగా ఇలా చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. పిండినంతా కూడా అలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసే ముందుగానే మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే మరీ ఎక్కువ వేడి పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటూ నిదానంగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్నిటినీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. మనం చేసుకోవడం కూడా 1/2 అవర్లోనే మనకి ఇవి రెడీ అయిపోతాయి. ఎంత వీలైతే అంత సన్నగా మనం తయారు చేసుకుంటే మనకి సవారీలు అనేటివి చాలా చక్కగా వస్తాయి. పిల్లలకైతే బెస్ట్ ఆప్షన్ అండి. మంచి స్నాక్స్ పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా మనం వీటిని తయారు చేసి ఇవ్వవచ్చు. త్వరగా అయిపోతాయి, టేస్టీగా ఉంటాయి, పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో? తింటే కూడా అంతే బాగుంటాయండి. నచ్చాయా మీకు సవారీలు? నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.